గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు క్లాస్లో మనము ప్రజెంట్ సింపుల్లో ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ బీయింగ్స్, పొజిషన్స్ అండ్ యాక్షన్స్ మీద నెగిటివ్ స్టేట్మెంట్ అలాగే నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకుందాం. మనము ప్రజెంట్ సింపుల్ అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుంటున్నాము. సో లాస్ట్ క్లాస్లో ఇదే ప్రజెంట్ సింపుల్ని యూజ్ చేసి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద పాజిటివ్ స్టేట్మెంట్ క్రియేట్ చేశాము. అదేవిధంగా పాజిటివ్ క్వశ్చన్ని కూడా క్రియేట్ చేశాము. ఇక్కడ మీకు ముందుగా మనము స్టేట్ ఆఫ్ బీయింగ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్స్, సో మరొకసారి నేను ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ బీయింగ్. బీయింగ్ అనంటే ఒక లివింగ్ క్రియేచర్ని మనము ఇంగ్లీష్లో బీయింగ్ అంటాము. ఓకే, లివింగ్ క్రియేచర్. సో లివింగ్ క్రియేచర్ అంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అంటాం. ఓకే, సో ఈ హ్యూమన్ బీయింగ్స్ లేదా ఏవైనా లివింగ్ క్రియేచర్స్ యొక్క స్టేట్ అంటే ఏంటి? ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్ అంటే స్థితి, పరిస్థితి, కండిషన్. ఓకే, సో వారు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, అతను ఎలా ఉన్నాడు, ఆమె ఎలా ఉంది. ఓకే, వీటిని మనము స్టేట్ అంటాము. ఈ స్టేట్ని తెలియజేసేటప్పుడు ముఖ్యంగా మనము నౌన్ ఫామ్స్ని, యాడ్జెక్టివ్ ఫామ్స్ని ఎక్కువగా వాడతాము. సో నౌన్ ఫామ్స్ అంటే సపోజ్ ఐ ఆమ్ ఏ టీచర్. టీచర్ అనేది ఒక నౌన్ ఫామ్ ఇంగ్లీష్లో. ఐ ఆమ్ ఏ స్టూడెంట్, దే ఆర్ డాక్టర్స్, హీ ఈజ్ లాయర్, ఓకే, షీ ఈజ్ ఏ పొలిటీషియన్. ఓకే, ఇలా ఈ విధంగా నౌన్ ఫామ్స్ని వాడతాము స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పేటప్పుడు. అదేవిధంగా అడ్జెక్టివ్ ఫామ్స్ని కూడా వాడతాము. సపోజ్ ఐ ఆమ్ కరేజియస్, ఓకే, సో దే ఆర్ ప్రెటీ వెల్, రైట్, సో ఈజ్ గుడ్, దే ఆర్ వర్తీ. సో లైక్ దట్ so many adjectives are also used to describe the persons or places, right? సో ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పేటప్పుడు మనము స్టేట్ అంటే స్థితి. ఈ స్థితిని మనం అడ్జెక్టివ్ రూపంలో చెప్పొచ్చు, నౌన్ రూపంలో చెప్పొచ్చు. సో వీటి మీద బీయింగ్స్ అంటే లివింగ్ క్రియేచర్స్, ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు లేదంటే ఎనీ యానిమల్స్ కావచ్చు, రైట్? సో ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద గతంలో మనం నేర్చుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ we are students. ఒక పాజిటివ్ స్టేట్మెంట్స్. we are students అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్స్. మేము విద్యార్థులము, we are students. ఎప్పుడైనా స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మనం చెప్పేటప్పుడు ప్రజెంట్ సింపుల్లో ఒక 3 బీ ఫామ్స్ మనం వాడతామని చెప్తాం. ఆ 3 బీ ఫామ్స్ ఏంటి అంటే, ఇక్కడ మనకి యామ్ వస్తుంది, ఈజ్ వస్తుంది, ఆర్ వస్తుంది. యామ్ అనేది ఐకి వాడతాము, ఈజ్ అనేది సింగులర్స్కి వాడతాము, ఆర్ అనేది ప్లూరల్స్కి వాడతాము. ఓకే, సో ఇక్కడ ఐ అనే పర్సనల్ ప్రొనౌన్కి యామ్ అనే బీ ఫామ్ యూజ్ చేస్తాము. సో ఫర్ ఆల్ ద సింగులర్ ప్రొనౌన్స్ అండ్ సింగులర్ నౌన్స్, ఓకే, హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ అదర్ సింగులర్ నౌన్కి ఈజ్ అనే బీ ఫామ్ని వాడతాము. అదేవిధంగా ఆల్ ప్లూరల్ ప్రొనౌన్స్కి we, you, they and any plural noun, Hari and Giri, Raju and Ravi or any plural nouns వచ్చినప్పుడు ఆర్ అనే బీ ఫామ్ని వాడతాము. అంటే ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ప్రజెంట్ సింపుల్లో యామ్, ఈజ్, ఆర్ అనే బీ ఫామ్స్ మనం వాడతాము. ఓకే, సో ఇక్కడ we వచ్చింది కాబట్టి we ఈజ్ ద ప్లూరల్ నౌన్, ప్లూరల్ ప్రొనౌన్. సో ఇక్కడ we are students ఇలా పాజిటివ్ స్టేట్మెంట్ మనం చెప్పాము ఎగ్జాంపుల్గా, రైట్? దీన్ని క్వశ్చన్లోకి చేంజ్ చేసేటప్పుడు ఆర్ వి స్టూడెంట్స్ ఏమంటాం మనము? ఇక్కడ బీ ఫామ్ను మనం ముందుకు తీసుకొచ్చి దాని తర్వాత మనం ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆర్ వి స్టూడెంట్స్ క్వశ్చన్ మార్క్, ఆర్ వి స్టూడెంట్స్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో మేము విద్యార్థులము, వీఆర్ స్టూడెంట్స్, మేము విద్యార్థులము. ఆర్ వి స్టూడెంట్స్, మేము విద్యార్థులమేనా?
అనేటువంటి క్వశ్చన్. సో ఈ క్లాస్ అంతా కూడా మనకి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే క్లాస్ ఏంటంటే ఇదే ప్రెజెంట్ సింపుల్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ లో మనము నెగిటివ్ స్టేట్మెంట్ డిస్కస్ చేసుకుందాం. అంటే ఇక్కడ వీఆర్ స్టూడెంట్స్ అంటే మేము విద్యార్థులము, వీఆర్ స్టూడెంట్స్ అంటే మేము విద్యార్థులు, వీఆర్ నాట్ స్టూడెంట్స్ నెగిటివ్ స్టేట్మెంట్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే నెగిటివ్ స్టేట్మెంట్ ఆర్ నెగిటివ్ క్వశ్చన్. సో మనము నెగిటివ్ సెంటెన్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. నెగిటివ్ సెంటెన్స్ అంటే గతంలో మనం పాజిటివ్ స్టేట్మెంట్ అన్నా పాజిటివ్ సెంటెన్స్ అన్నా ఒకటే. పాజిటివ్ సెంటెన్స్ రాసి దాన్ని మనము క్వశ్చన్లోకి కన్వర్ట్ చేసాము. ఓకే, అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్స్ లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ ఒక సెంటెన్స్ తీసుకొని అంటే ఆ సెంటెన్స్ అనేది పాజిటివ్ లో తీసుకొని పాజిటివ్ లో క్వశ్చన్ చేసాం. ఈ రోజు మనము ఇదే స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మనము నెగిటివ్ లో తీసుకొని నెగిటివ్ లో క్వశ్చన్ చేంజ్ చేయటం. ఓకే, సో సపోజ్ ఇక్కడ ఏం రాసామంటే ఐ రాసా, ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్, I am not a student. I am not a student. సో మనకి ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఎప్పుడు చెప్పినా కానీ మనకి am, is, or అనేటువంటి బీ ఫార్మ్స్ ని కంపల్సరీ యూజ్ చేస్తాము. ఓకే, సో am అనేది am అనే బీ ఫార్మ్ దట్ ఈస్ ప్యూర్లీ యూజ్డ్ ఫర్ ఐ ప్రొనౌన్ ఓన్లీ, రైట్. సో ఇక్కడ ఈజ్ అనేది సింగులర్స్ అనేది, ప్లూరల్ అనేది ఆర్ అనేది ప్లూరల్ కి యూజ్ చేస్తాము చెప్పుకున్నాం. ఇక్కడ ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్. ఇక్కడ చూడండి నెగిటివ్ సెంటెన్స్ అంటే మనకు ప్రతి సెంటెన్స్ లో నాట్ కానీ నో అనే వర్డ్స్ వస్తే వీటిని మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ కానీ నెగిటివ్ సెంటెన్స్ కానీ అంటాం, రైట్. ఇక్కడ ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్ అనే సెంటెన్స్ రాశాను. ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్ నేను ఒక విద్యార్థిని కాను. ఓకే, ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అంటే నేను ఒక విద్యార్థిని. సో ఐ ఆమ్ ఏ స్టూడెంట్ దాన్ని క్వశ్చన్లో చేంజ్ అంటే యామ్ ఐ ఏ స్టూడెంట్ అని రాసాం. ఇక్కడ ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్ అనే దాన్ని మనము స్టేట్మెంట్ గా చెప్తే అంటే నెగిటివ్ సెంటెన్స్ లో స్టేట్మెంట్ అంటే నేను ఒక విద్యార్థిని అని చెప్పొచ్చు ఇంగ్లీష్ లో, లేదంటే నేను విద్యార్థిని కాను అని చెప్పొచ్చు. సో అది కాదు లేదు అని చెప్పేటువంటి సెంటెన్స్ అన్నిటి కూడా మనము ఇంగ్లీష్ లో నెగిటివ్ సెంటెన్స్ అంటాము. సో అక్కడ మరి నాట్ నో అనేటువంటి వర్డ్స్ ఉంటే దట్ సెంటెన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ నెగిటివ్ సెంటెన్సెస్. ఇక్కడ చూడండి ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్ నేను ఒక విద్యార్థిని కాను, దీన్ని క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి. ఇక్కడ యామ్ నాట్ ఉంది కదా, సో రైట్ యామ్ నాట్. ఈ యామ్ నాట్ అనేది ఏమైందంటే మనం జనరల్గా యామ్ నాట్ అని యాజ్ టు సే యూజ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం మోడర్న్ ఇంగ్లీష్ వాడుతున్నాం కాబట్టి దీన్ని కాంట్రాక్షన్ ఫామ్ లో రాయాలి. సో యామ్ నాట్ ఏమైందంటే యామ్ నాట్ యామంట్ అవుతుంది. యామ్ నాట్ యామంట్ అవుతుంది అంటే ఓ అనేది ఎగిరిపోయి యామంట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ యామ్ నాట్ యామంట్ గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్వశ్చన్ మనం చేంజ్ చేయాలి, రైట్. సో ఎలా చేంజ్ చేయాలి? యామ్ నాట్ బికమ్స్ ఏమవుతుంది ఇక్కడ యామంట్ ఐ ఏ స్టూడెంట్, రైట్. క్వశ్చన్ మార్క్ పెట్టాలి, క్వశ్చన్ కదా క్వశ్చన్ మార్క్ పెట్టాలి. యామంట్ ఏ స్టూడెంట్ నేను ఒక విద్యార్థిని కానా, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ నేను విద్యార్థిని కాను. యామంటే ఏ స్టూడెంట్ నేను విద్యార్థిని కానా అలా రాస్తాం. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ మీద చూసాం కదా, ఇప్పుడు వీ మీద చూద్దాం, రైట్. వీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. వీ ఆర్ నాట్ హ్యాపీ. వీఆర్ నాట్ హ్యాపీ. ఇక్కడ ఆర్ నాట్ ఏమైందంటే ఆర్ఎంట్ అవుతుంది. వీఆర్ నాట్ హ్యాపీ. సో మేము సంతోషంగా లేము. వీఆర్ నాట్ హ్యాపీ మేము సంతోషంగా లేము. దీన్ని క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి. మేము సంతోషంగా లేమా అన్నప్పుడు ఏం చేయాలి? ఆర్ నాట్ ఏమైంది ఆర్ఎంట్ అవుతుంది. ఓకే, aren't we happy? Question mark. Aren't we happy? మేము సంతోషంగా లేమా? We are not happy. మేము సంతోషంగా లేము. ఇది స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. Aren't we happy? మేము సంతోషంగా లేమా? ఇది నెగిటివ్ క్వశ్చన్, రైట్. సో ఇంకొక సెంటెన్స్ చూద్దాం.
దే ఆర్ నాట్ టయర్డ్. దే ఆర్ నాట్ టయర్డ్. టైర్డ్ అంటే అలసిపోవడం. దే ఆర్ నాట్ టయర్డ్. ఇంగ్లీష్లో టయర్డ్ అంటే అలసిపోవడం. సో దే ఆర్ నాట్ టయర్డ్. వారు అలసిపోలేదు. వారు అలసిపోలేదు. దే ఆర్ నాట్ టయర్డ్. వారు అలసిపోలేదు. వారు అలసిపోలేదా? ఆర్ంట్ దే టయర్డ్. ఆర్ంట్ దే టయర్డ్. ఆర్ంట్ ఏమవుతుంది ఇక్కడ? ఆర్ంట్ అవుతుంది. ఆర్ంట్ దే టయర్డ్ క్వశ్చన్ మార్క్. ఆర్ంట్ దే టయర్డ్. వారు అలసిపోలేదా? ఇలా మనం నెగిటివ్ కూడా క్వశ్చన్ చేయాలి, రైట్? ఇంకొక సెంటెన్స్ చూద్దాం. You are not healthy. నీవు ఆరోగ్యంగా లేవు. యు ఆర్ నాట్ హెల్దీ. నువ్వు ఆరోగ్యంగా లేవు. నువ్వు ఆరోగ్యంగా లేవా? ఆర్ నాట్ ఏమైంది? ఆర్ంట్ అవుతుంది. ఆర్ంట్ యు హెల్దీ? క్వశ్చన్ మార్క్. ఆర్ంట్ యు హెల్దీ? నువ్వు ఆరోగ్యంగా లేవా? రైట్? సో ఇలా నెగిటివ్ క్వశ్చన్ మనము నెగిటివ్ స్టేట్మెంట్ని నెగిటివ్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నువ్వు వస్తావా, నువ్వు రావా, అలా మనము వస్తావా, రావా, ఉన్నావా, లేవా. ఓకే, ఇలా మనం నెగిటివ్లో కూడా మనం సెంటెన్స్ చేసేటప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ కూడా మనము వాటిని చేంజ్ చేయడం నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో సెంటెన్స్ రాస్తున్నా. హరి అండ్ గిరి. హరి అండ్ గిరి ఆర్ నాట్ రిచ్. హరి అండ్ గిరి ఆర్ నాట్ రిచ్ అంటే హరి అండ్ గిరి వారు ధనవంతులు కాదు. హరి అండ్ గిరి ధనవంతులు కాదు. ఓకే, ఇలా నెగిటివ్ రాశా. వారు ధనవంతులు కాదా? ఓకే, హరి అండ్ గిరి ధనవంతులు కాదా అంటే ఏమయ్యాలి? ఆర్ అంటే ఏమైంది? ఆర్ంట్ అవుద్ది. ఆర్ంట్ హరి అండ్ గిరి రిచ్. ఓకే, హరి అండ్ గిరి ధనవంతులు కాదా? రైట్. ఇక్కడ మనము యామ్ మీద ఒక ఎగ్జాంపుల్ చూసాము. ఓకే, ఆర్ మీద ప్లూరల్ నౌన్స్ ప్లూరల్ ప్రొనౌన్స్ తీసుకొని ఆర్ మీద ఎగ్జాంపుల్ చూసాము. ఇప్పుడు ఈజ్ మీద కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, రైట్. He is not handsome. He is not handsome. ఓకే, అతను అందంగా లేడు. He is not handsome. అతను అందంగా లేడు. అతను అందంగా లేడా? He is not handsome. లేదంటే ఈజంట్. ఈజ్ నాట్ ఏమవుతుంది ఇక్కడ? ఈజంట్ అవుతుంది. కాంట్రాస్ట్ ఫామ్ ఈజంట్ అవుతుంది. ఓకే, ఈజంట్ హీ హ్యాండ్సమ్. అతను అందంగా లేడా? అతను అందంగా లేడా? ఓకే, హీ ఈజ్ నాట్ హ్యాండ్సమ్. ఈజంట్ హీ హ్యాండ్సమ్? అతను అందంగా లేడా? రైట్. నెక్స్ట్ షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. ఓకే, సో అబ్బాయిలకైతే మనము హ్యాండ్సమ్ వాడతాం, అమ్మాయిలకంటే అంటే మేల్కి హ్యాండ్సమ్, ఫీమేల్కి బ్యూటిఫుల్ వాడతాం. ఓకే, సో షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. ఆమె అందంగా లేదు. ఆమె అందంగా లేదా? ఈజంట్ షీ బ్యూటిఫుల్? ఓకే, ఈజ్ నాట్ ఏమవుతుంది? ఈజంట్ అవుతుంది. ఈజంట్ షీ బ్యూటిఫుల్? రైట్, క్వశ్చన్ మార్క్. ఈజంట్ షీ బ్యూటిఫుల్? ఈజంట్ షీ బ్యూటిఫుల్? రైట్. సో నెక్స్ట్ ఒకటి ఇట్ అనే ప్రొనౌన్ తీసుకుందాం, లేదు అంటే ఏదైనా సింగులర్ నౌన్ తీసుకుందాం. అదే రాజుని తీసుకుందాం. రాజు ఈజ్
not a singer. రాజు ఈజ్ నాట్ ఏ సింగర్. రాజు అనే వ్యక్తి సింగర్ కాదు, అతడు గాయకుడు కాదు, అతడు పాటలు పాడడు. ఓకే, ఈజంట్ రాజు ఏ సింగర్? రాజు ఒక సింగర్ కాదా? రైట్. సో ఈజంట్, ఈజ్ నాట్ ఏమైంది, ఈజంట్ అవుతుంది. ఈజంట్ రాజు ఏ సింగర్? ఈజంట్ రాజు ఏ సింగర్? రాజు సింగర్ కాదా? రైట్. సో నెక్స్ట్ ఇట్ అనేటువంటి ప్రణవం మీద ఒక సెంటెన్స్ రాద్దాం. ఇట్ అనే ప్రణవం మీద. ఓకే, ఇట్ ఈస్ నాట్ వర్తి. ఇట్ ఈస్ నాట్ వర్తి. వర్తి అంటే విలువైనది అని అర్థం. ఇంగ్లీష్లో వర్తి అని అంటే తెలుగులో దాని మీనింగ్ విలువైనది అని అర్థం. ఓకే, దానికి ఒక వాల్యూ ఉందని అర్థం. ఇట్ ఈస్ నాట్ వర్తి, అది విలువైనది కాదు. ఇట్ ఈస్ నాట్ వర్తి. ఏదో ఒక వస్తువుని చూపించి మనము ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నాట్ వర్తి అంటున్నాం. అది విలువైనది కాదు అని ఇంగ్లీష్ చెప్పడానికి ఇట్ ఈస్ నాట్ వర్తి అంటున్నాం. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ వర్తి, అది విలువైనది కాదు. అది విలువైనది కాదా అంటే ఏమైంది? ఈజ్ నాట్ ఏమైంది? ఈజంట్ అవుతుంది. ఓకే, isn't it worthy? Isn't it worthy? అది విలువైనది కాదా? రైట్. సో జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్ ఆల్ ద సెంటెన్సెస్ విత్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్స్. ఓకే, సో మనము ప్రజెంట్ సింపుల్లో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ నెగటివ్ సెంటెన్సెస్ ని మనం చెప్పేటప్పుడు వాటిని క్వశ్చన్లోకి ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు చూసాము. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద అయిపోయింది కాబట్టి పొజిషన్స్, నెగటివ్ పొజిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్స్. ఓకే, సో ఇక్కడ పొజిషన్స్ అంటే కలిగి ఉండటం. ఓకే, ఇప్పుడు మనము ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఉండేవి ఈ మూడిటి మీద ఎప్పుడు సెంటెన్స్ మనం క్రియేట్ చేస్తూ ఉంటాము. రైట్. సో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద, పొజిషన్స్ మీద, యాక్షన్స్ మీద. రైట్. సో ఈ పొజిషన్స్ అంటే కలిగి ఉండుట. సో మనకి కలిగి ఉండుట అంటే సపోజ్ మనం గత క్లాస్లో పాజిటివ్ సెంటెన్స్ మీద చూసాము. ఈరోజు మనము నెగిటివ్ సెంటెన్సెస్ ని పొజిషన్స్ మీద నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఐ డోంట్ హ్యావ్ మనీ. ఐ డోంట్ హ్యావ్ మనీ, నా దగ్గర డబ్బులు లేవు, నేను డబ్బును కలిగి లేను. ఓకే, పొజిషన్ అంటే కలిగి ఉండటము. ఓకే, నా దగ్గర అది కలిగి లేను, నా దగ్గర లేవు అని చెప్పడానికి హ్యావ్ అనేటువంటి హ్యావ్ ఫామ్ ను వాడతాం మనం. ఓకే, హ్యావ్ అండ్ హ్యాజ్. ఐ, వి, దే, యు, ఎనీ ప్లూరల్ నౌన్ కి మనము హ్యావ్ అనేటువంటి ఫామ్ తీసుకున్నాము. కలిగి లేను అన్నట్టు చెప్పడానికి హ్యావ్ అనేటువంటి ఫామ్ ని ఇంగ్లీష్ లో వాడతాం. అదేవిధంగా సింగులర్స్ కి హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్ కి హ్యాజ్ అనేటువంటి వేరే ఫామ్ ని మనం వాడతాం. సో మనము గతంలో ఐ హ్యావ్ మనీ అంటే నాకు డబ్బు ఉంది. ఓకే, ఐ హ్యావ్ మనీ. ఓకే, లేదు అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనము నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ మనీ. ఐ డోంట్ హ్యావ్ మనీ, నా దగ్గర డబ్బు లేదు. ఓకే, మనం ఇక్కడ ఐ, వి, యు, దే అండ్ ఎనీ ప్లూరల్ నౌన్స్. పిఎన్ అంటే ప్లూరల్ నౌన్స్. ఓకే, పిఎన్ అంటే ప్లూరల్ నౌన్స్. వీటన్నిటికి మనము డోంట్ అని యూజ్ చేస్తాము. రైట్. సో ఐ, వి, యు, దే, ఎనీ ప్లూరల్ నౌన్స్. సో he, she, right, and it, any singular noun, for example Hari, వీటికి doesn't అని యూజ్ చేస్తాం. ఓకే, doesn't అని యూజ్ చేస్తాం. ఓకే, I don't, we don't, you don't, they don't, Hari and Giri don't, she doesn't, he doesn't, she doesn't, it doesn't, Hari doesn't. రైట్. సో ఇక్కడ డోంట్, డజంట్ ప్లూరల్ అన్నిటికీ మనము డోంట్ యూజ్ చేస్తాము. ప్లూరల్ నౌన్స్ కి అండ్ ప్లూరల్ ప్రొనౌన్స్ కి అండ్ సింగులర్ నౌన్స్ కి అండ్ సింగులర్ ప్రొనౌన్స్ కి డజంట్ మనము యూజ్ చేస్తుంటాము. రైట్. సో మరి ఇక్కడ
ఇక్కడ కలిగి లేనని చెప్పు కదా, ఐ డోంట్ హ్యావ్. ఓకే, సో ఐ డోంట్ హ్యావ్, I don't have, we don't have, you don't have, they don't have. Okay, Hari and Giri don't have. Okay, she doesn't have. Okay, మళ్ళీ ఇక్కడ హ్యాజ్ అనేది రాదు, నెగిటివ్ చెప్పినప్పుడు హ్యావ్ అనే వస్తుంది. ఓకే, he doesn't have, she doesn't have, it doesn't have, Hari doesn't have. ఓకే, ఈ విధంగా మనము నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. సపోజ్ I don't have money, we don't have money, you don't have money, they don't have money, Hari and Giri don't have money. She doesn't have a class. He doesn't have class. She doesn't have class. It doesn't have class. Hari doesn't have class. ఇలా మనము కలిగి లేము అని నెగిటివ్ చెప్పేటప్పుడు ఇక్కడ డోంట్ హ్యావ్, అక్కడ డజంట్ హ్యావ్ తీసుకుందాం. ఓకే, ఇలా తీసుకొని వీటిని మనము క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలని ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, యాక్చువల్గా డు నాట్ అని రాస్తాము, దీని కాంట్రాక్ట్ ఫామ్ లో డైరెక్ట్ గా మనము డు నాట్ ఏమైందంటే కాంట్రాక్ట్ ఫామ్ డోంట్ అవుతుంది, డైరెక్ట్ డోంట్ లో రాసేద్దాం. ఓకే, ఐ డోంట్ కాంట్రాక్ట్ ఫామ్ రాసేటప్పుడు DONO ఎగిరిపోతుంది, ఆ ఎగిరిపోయిన ప్లేస్ లో అపోస్ట్రఫీ రాయాలి. ఓకే, డోంట్, ఐ డోంట్ హ్యావ్ వర్క్, ఐ డోంట్ హ్యావ్ వర్క్. నాకు ఏ పని లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్, నాకు ఏ పని లేదు. ఓకే, నాకు పని లేదు, ఐ డోంట్ హ్యావ్ వర్క్. ఓకే, దీన్ని మనము నెగిటివ్ సెంటెన్స్ కదా, నెగిటివ్ సెంటెన్స్ చూస్తాం, పొజిషన్స్ లో నెగిటివ్ సెంటెన్స్ చూస్తాం. ఐ డోంట్ హ్యావ్ వర్క్, నాకు పని లేదు. రైట్, నాకు పని లేదా అంటే ఏం చేయాలి, సింపుల్ గా డోంట్ ఏం చేయాలి, ముందు తీసుకురావాలి. డోంట్ ఐ హ్యావ్ వర్క్ క్వశ్చన్ మార్క్, డోంట్ హ్యావ్ ఐ వర్క్, నాకే పని లేదా, నాకే పని లేదా, నాకు పని లేదా, ఇలా క్వశ్చన్ చేయించాలి. సో ఇక్కడ ఊయి మీద రాద్దాం ఒకటి. రైట్, we don't have house. మాకు ఇల్లు లేదు, we don't have house. మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదా, మాకు ఇల్లు లేదా అన్నప్పుడు ఏం చేయాలి, డోంట్ ముందు తీసుకురావాలి. ఓకే, రైట్, డోంట్ we have house క్వశ్చన్ మార్క్, మాకు ఇల్లు లేదా, మాకు ఇల్లు లేదా. రైట్, సో నెక్స్ట్ వన్. రైట్, యూ రాద్దాం. యూ డోంట్ హ్యావ్ హౌస్ ప్లేస్ లో యూ డోంట్ హ్యావ్ కార్, నీకు కారు లేదు, యూ డోంట్ హ్యావ్ కార్, నీకు కారు లేదు. డోంట్ యూ హ్యావ్ కార్, డోంట్ యూ హ్యావ్ కార్. రైట్, డోంట్ యూ హ్యావ్ కార్, నీకు కార్ లేదా, డోంట్ హ్యావ్ కార్, నీకు కార్ లేదా. రైట్, ఇంకొకటి ఇక్కడ దే మీద తీసుకుందాం. దే కూడా ఏమొస్తుంది, దే డోంటే వస్తుంది కదా. దే డోంట్ హ్యావ్ కార్, ఇక్కడ మనం కార్ తీసుకుందాం. సెవెన్, దే డోంట్ హ్యావ్ మీటింగ్, దే డోంట్ హ్యావ్ మీటింగ్, వారికి మీటింగ్ లేదు, దే డోంట్ హ్యావ్ మీటింగ్. డోంట్, ఇక్కడ యూ ప్లేస్ ఏమొస్తుంది, దే వస్తుంది. ఓకే, డోంట్ దే హ్యావ్ మీటింగ్, డోంట్ దే హ్యావ్ మీటింగ్, డోంట్ దే హ్యావ్ మీటింగ్, దే డోంట్ హ్యావ్ మీటింగ్, వారి మీటింగ్ లేదు. డోంట్ దే హ్యావ్ మీటింగ్, వారి మీటింగ్ లేదా, వారికి మీటింగ్ లేదా. రైట్, సో నెక్స్ట్ ప్లూరల్ తీసుకున్నట్టయితే మనం ప్లూరల్ నౌన్స్ ని. ఓకే, రాజు అండ్ రవి డోంట్ హ్యావ్ క్లాస్ ఉందాం ఇక్కడ. ఓకే, డోంట్ హ్యావ్ క్లాస్, వారికి క్లాస్ లేదు, రాజు అండ్ రవికి క్లాస్ లేదు. ఓకే, డోంట్. రైట్, సో ఇక్కడ మనము డోంట్ రాజు అండ్ రవి హ్యావ్
క్లాస్. రాజు అండ్ రవి క్లాస్ లేదా? రాజు అండ్ రవి డోంట్ హ్యావ్ క్లాస్. రాజుకి రవికి క్లాస్ లేదు. డోంట్ రాజు అండ్ రవి హ్యావ్ క్లాస్? రాజు రవి క్లాస్ లేదా? రైట్. సో ఇక్కడ మనము డోంట్ యూజ్ చేసి క్వశ్చన్ చూసాము. ఇప్పుడు డజంట్ ఏ నౌన్స్కి వస్తుంది, ఏ ప్రొనౌన్స్కి వస్తుంది? హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్కి డజంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డజంట్ తీసుకుందాం. రైట్. సో ఇక్కడ మనము షీ తీసుకున్నాము. షీ doesn't have books. She doesn't have books. ఆమెకు బుక్స్ లేవు. ఆమెకి పుస్తకాలు లేవు. ఆమెకు పుస్తకాలు లేవా? ఆమె బుక్స్ లేవా? ఏమనాలి అప్పుడు ఇక్కడ? Doesn't she have books? Doesn't she have books? ఆమెకి పుస్తకాలు లేవా? రైట్. నెక్స్ట్ హీ మీద రాద్దాం. He doesn't have pen. అతనికి పెన్ లేదు. He doesn't have pen. అతనికి పెన్ లేదు. అతని పెన్ లేదా? Doesn't he have pen? ఓకే. Doesn't he have pen? అతనికి పెన్ లేదా? Doesn't he have pen? అతనికి పెన్ లేదా? రైట్. సో నెక్స్ట్ ఇట్ రాద్దాం. It doesn't have మూమెంట్, కదలిక. It doesn't have మూమెంట్. దాని కదలిక లేదు. Doesn't it have మూమెంట్? దాని కదలిక లేదా? దానికి కదలిక లేదు. ఒక వస్తువు తీసుకున్నాను కూడా, ఆ వస్తువు గురించి మాట్లాడుతున్నాము. ఓకే. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మూమెంట్. దానికి ఏ కదలిక లేదు. డజంట్ ఇట్ హ్యావ్ మూమెంట్? దానికి కదలిక లేదా? రైట్. సో ఇక్కడ రవి తీసుకుందాం. రవి డజంట్ హ్యావ్ ఎసెట్స్. ఎసెట్స్ అంటే ఆస్తులు. ఇంగ్లీష్లో ఎసెట్స్ అంటే ఆస్తులు. రవి డజంట్ హ్యావ్ ఎసెట్స్. రవికి ఆస్తులు లేవు. రైట్. సో రవికి ఆస్తులు లేవా? డజంట్ రవి హ్యావ్ ఎసెట్స్? రైట్. క్వశ్చన్ మార్క్. రైట్. డజంట్ రవి హ్యావ్ ఎసెట్స్? రవికి ఎసెట్స్ లేవా? రైట్. సో ఇలా ఈ విధంగా మనము హ్యావ్, డజంట్ హ్యావ్, డోంట్ హ్యావ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఓకే. సో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అండ్ క్వశ్చన్స్ మీద మనం ఈరోజు నెగిటివ్ స్టేట్మెంట్స్ ని నెగిటివ్ క్వశ్చన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈరోజు చూసాము. ఓకే. సో నెక్స్ట్ యాక్షన్స్ మీద. యాక్షన్స్ అంటే పనులు. మనం చేసే పనులు, పని చేస్తాము అని అంటే పాజిటివ్, చేయము అంటే నెగిటివ్. చేస్తామంటే పాజిటివ్, చేయము అంటే నెగిటివ్. సో అలా చేస్తాము అనే దాని మీద గత క్లాస్లో మనము సపోజ్ ఐ గో టు స్కూల్, లేదంటే షీ గోస్ టు స్కూల్. ఆమె స్కూల్కి వెళుతుంది, అది పాజిటివ్ స్టేట్మెంట్. ఆమె స్కూల్కి వెళుతుంది. ఆమె స్కూల్కి వెళుతుందా? డస్ షీ గో టు స్కూల్ అని రాసాం గత క్లాసులో. ఇప్పుడు ఆమె స్కూల్కి వెళ్ళదు. షీ డజంట్ గో టు స్కూల్. ఆమె స్కూల్కి వెళ్ళదు. ఆమె స్కూల్కి వెళ్ళదా? డజంట్ షీ గో టు స్కూల్. సో ఇలా ఈరోజు మనము నెగిటివ్ యాక్షన్స్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ యాక్షన్స్ మీద ఎలా ఉంటాయో అదే విధంగా ఆ స్టేట్మెంట్స్ ని మనము క్వశ్చన్ లోకి కన్వర్ట్ చేయడం నేర్చుకుందాం. ఓకే. రైట్. సో యాక్షన్స్ మీద అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ చూసాము, పొజిషన్ చూసాము, అదేవిధంగా యాక్షన్స్ లో నెగిటివ్ యాక్షన్స్ ఎలా ఉంటాయి
అంటే మనం గతంలో పాజిటివ్ యాక్షన్స్ చూసాము. సపోజ్ చెప్పాం కదా, ఇప్పుడు షీ గోస్ టు స్కూల్, ఓకే, డస్ షీ గో టు స్కూల్, అలా క్వశ్చన్స్. ఇప్పుడు మనము నెగిటివ్ గా చూద్దాం. ఒకసారి నెగిటివ్ గా యాక్షన్ అంటే ఏంటి? సో యాక్షన్ తెలియచేయాలంటే ఖచ్చితంగా మనము మెయిన్ వెర్బ్ ఫామ్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ గో, సింగ్, లుక్, ప్లే, స్విమ్, ఓకే, రైట్, రైట్, రీడ్, ఇవన్నీ కూడా వెర్బ్ ఫార్మ్స్ ఇంగ్లీష్ లో, రైట్. ఈ వెర్బ్ ఫార్మ్స్ తీసుకొని మనం నెగిటివ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సపోజ్ ఐ డోంట్, ఇక్కడ కూడా మనము ఖచ్చితంగా ఐ, వి, హీ, సారీ, ఐ, వి, దే, యు, ఎనీ ప్లూరల్ నౌన్ కి మనము డోంట్ ప్లస్ V1 వాడతాము. డోంట్ ప్లస్ V1, ఓకే. సో ఐ డోంట్ కమ్ హియర్, ఐ డోంట్ కమ్ హియర్, ఐ డోంట్ కమ్ హియర్, నేను ఇక్కడికి రాను. ఐ డోంట్ కమ్ హియర్, నేను ఇక్కడికి రాను, రైట్. సో మరి నేను దీన్ని క్వశ్చన్ లోకి చేంజ్ చేయాలంటే డోంట్ ఐ కమ్ హియర్, డోంట్ ఐ కమ్ హియర్, రైట్. డోంట్ ఐ కమ్ హియర్, నేను ఇక్కడికి రానా, నేను ఇక్కడికి రానా, రైట్. సో ఇలా మనం అన్నిటికి కూడా సో ఐ డోంట్ కమ్ హియర్, రైట్. ఇక్కడ అదే విధంగా we కూడా, ఓకే, we don't come here, మేము ఇక్కడికి రాము. we don't come here, don't we come here, don't we come here, మేము ఇక్కడికి రామా, ఓకే. ఇక్కడ కమ్ కాకుండా ఇక్కడ రాసు we don't attend meeting, we don't attend meeting, మేము మీటింగ్ అటెండ్ కాము. డోంట్ వి అటెండ్ మీటింగ్, డోంట్ వి అటెండ్ మీటింగ్, డోంట్ వి అటెండ్ మీటింగ్, మీ మీటింగ్ అటెండ్ కామా, మీ మీటింగ్ అటెండ్ కామా, రైట్. ఇక్కడ అదే యూ తీసుకుందాం అనుకోండి, యూ డోంట్ అటెండ్ మీటింగ్, నువ్వు మీటింగ్ అటెండ్ కావు. డోంట్ యూ అటెండ్ మీటింగ్, డోంట్ యూ అటెండ్ మీటింగ్, నువ్వు మీటింగ్ అటెండ్ కావా, నువ్వు మీటింగ్ అటెండ్ కావా, రైట్. సో ఇక్కడ ఐ, వి, దే, సపోజ్ దే తీసుకుందాం, దే డోంట్ కొత్త వెర్బ్ తీసుకుందాం, దే డోంట్ స్విమ్ ఇన్ ద పూల్. పూల్ అంటే సో మనం స్విమ్మింగ్ పూల్ అంటాం కదా, సో నీళ్ళు ఉంటాయి కదా, సో ఆ నీటి గుంటను మనం పూల్ అంటాం. సో దే డోంట్ స్విమ్ ఇన్ ద పూల్, దీన్ని క్వశ్చన్ చేయాలంటే దే డోంట్ స్విమ్ ఇన్ ద పూల్, వారు పూల్లో ఈత కొట్టరా, వారు పూల్లో ఈత కొట్టరా. డోంట్ దే రైట్ స్విమ్ ఇన్ ద పూల్, రైట్. డోంట్ దే స్విమ్ ఇన్ ద పూల్, డోంట్ దే స్విమ్ ఇన్ ద పూల్, వారు ఈత కొట్టరా, రైట్. ఇలా ఈ విధంగా మనము ఏమైనా ప్లూరల్ నౌన్స్ వచ్చినా కానీ, సపోజ్ ఇక్కడ రాజు, రవి అని రాద్దాం. ఇక్కడ రాజు అండ్ రవి డోంట్ స్టే, దే డోంట్ స్టే హియర్. రవి అండ్ రాజు డోంట్ స్టే హియర్, వాళ్ళు ఇక్కడ ఉండరా, ఓకే. సో డోంట్ రవి అండ్ రాజు స్టే హియర్, డోంట్ రవి అండ్ రాజు స్టే హియర్, వారు ఇక్కడ ఉండరా, రాజు రవి ఇక్కడ ఉండరా, రైట్. ఇలా యాక్షన్ లో మనము నెగిటివ్ స్టేట్మెంట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ అన్ యాక్షన్, how to we convert that negative statement into negative question, ఇలా మనం చూస్తున్నాం ఇక్కడ, ఓకే. సో అదే విధంగా he she మీద తీసుకున్నప్పుడు ఏమైందంటే డజంట్ వస్తుంది, ఓకే. సో యాజ్ యూ నో దట్ ఇన్ మెనీ ప్రీవియస్ క్లాసెస్ you will know that doesn't and don't. Doesn't is the word which is used for only the singular pronouns and singular nouns, okay. So when we are writing
నెగిటివ్ స్టేట్మెంట్స్, రైట్? సో ఇక్కడ మనము హీ అండ్ షీ తీసుకుందాం. సపోజ్ షీ తీసుకుందాం. ఓకే, షీ డజంట్ సింగ్ సాంగ్స్. షీ డజంట్ సింగ్ సాంగ్స్. ఆమె పాటలు పాడదు. ఆమె పాటలు పాడదా? డజంట్ షీ సింగ్ సాంగ్స్, రైట్? డజంట్ షీ సింగ్ సాంగ్స్. ఆమె పాటలు పాడదా? ఆమె పాటలు పాడదా? డజంట్ షీ సింగ్ సాంగ్స్, రైట్? హీ తీసుకుందాం. ఓకే, హీ డజంట్ సింగ్ ప్లేస్ లో ఏమని రాద్దాం. ఓకే, కొత్త వెర్బ్ తీస్తాం. హీ డజంట్ వాచ్ మూవీస్. హీ డజంట్ వాచ్ మూవీస్. అతని సినిమాలు చూడడు. ఓకే, డజంట్ హీ వాచ్ మూవీస్? క్వశ్చన్ మార్క్. డజంట్ హీ వాచ్ మూవీస్? అతని సినిమాలు చూడడా? రైట్? ఇలా నెగిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ క్వశ్చన్, నెగిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇట్ తీసుకుందాం. ఇట్ డజంట్ మూవ్. ఇట్ డజంట్ మూవ్. అది కదలదు. ఇట్ డజంట్ మూవ్. అదే కదలదు. ఓకే, అది కదలదా? డజంట్ ఇట్ మూవ్? డజంట్ ఇట్ మూవ్? డజంట్ ఇట్ మూవ్? అది కదలదా? రైట్. అంటే హీ, షీ, ఇట్ కి డజంట్ వస్తుంది. ఐ, వి, దే, యు అండ్ ఎనీ ప్లూరల్ నౌన్ కి డోంట్ వస్తుంది. సో ఇక్కడ హరి తీసుకుందాం. హరి డజంట్ ప్లే చెస్. హరి డజంట్ ప్లే చెస్. హరి చెస్ ఆడడు. హరి చెస్ ఆడడా? డజంట్ హరి ప్లే చెస్. హరి చెస్ ఆడడా? ఇలా ఈ విధంగా మనము నెగిటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ క్వశ్చన్ లోకి ఎలా చేయించాలని నేర్చుకున్నాం. అంటే ఈ రోజు మనము టుడే ఆల్మోస్ట్ we learn many of the sentences, many of the negative sentences, and we learned how the negative sentences are converted into negative questions. Okay, so today's concept present simple లో మనము స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద అండ్ పొజిషన్స్ మీద అండ్ యాక్షన్స్ మీద నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్ లోకి మనం ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈ రోజు నేర్చుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో వీటిని ఎలా వెర్బ్స్ యూజ్ చేసి వాటిని మనము సేమ్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అండ్ పొజిషన్స్ అండ్ యాక్షన్స్ ని ఎలా వాడాలో, అంటే పాస్ట్ సింపుల్ ఎలా వాడాలో, అంటే గతం గురించి ఎలా చెప్పాలి. ఇప్పుడు మొత్తం కూడా ప్రస్తుతం గురించి చెప్పుకున్నాం. మనం గతంలో ఇవన్నీ ఉంటే ఎలా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఓకే, సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.